రాష్ట్రంలో యువత భవిత కోసమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం అటు రైతులకి ఇటు యువకులకి నమ్మకాన్ని ఇవ్వడానికి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికే పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్, భాగస్వామ్య సమావేశం ఏదైతే విశాఖపట్నంలో జరుగుతూ ఉందో అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి కార్యక్రమం. దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార మంత్రిత్వ శాఖలు వారి ప్రతినిధి బృందాలతో రావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి దగ్గర నుంచి కూడా వ్యాపార దిగ్గజాలు రేపు రావడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ వచ్చి తాము ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటివి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అవి 10 లక్షల కోట్లకి దాటినా వాటిల్లో సీరియస్నెస్ ఉన్న వాటిని మాత్రమే ఇవాళ చేసుకుంటూ ఉండడం జరిగింది. పూర్తి ఎనర్జీని, ఎఫర్ట్ని దీని మీద పెడుతున్నాం. పరిశ్రమల్ని తీసుకురావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మేమందరం కూడా పనిచేసేది ఉద్యోగాలు కావాలి అన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ గూగుల్ సంస్థ విశాఖపట్నంలో వచ్చిందంటే అది ఈ రాష్ట్ర దశను దిశను మార్చేటువంటి మరొక ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేశారు. అదేదో గోడౌన్లో 4 కంప్యూటర్లు పెడతారు. నాయన 4 గోడౌన్లో 4 కంప్యూటర్లు ఏమో నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒకటి చెప్పగలను, ఒక విత్తనం వేస్తే ఒక చెట్టు వస్తుంది, ఒక చెట్టు వస్తే అది తరాలను కాపాడుతుంది. ఇవాళ ఆ రోజు సైబర్ సిటీ అనే విత్తనం ఎట్లయితే లక్షలాది మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించిందో, గూగుల్ డేటా కమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏదైతే విశాఖలో వస్తుందో అదొక విత్తనం. అది పెరిగి మరో 3 తరాల పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దయచేసి మీకు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఉంటే సహకరించండి, లేదంటే మౌనంగా ఉండండి, కానీ విమర్శలు చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు అని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.